అన్న చెప్పు. నీ మెడ మీద ఏమో ఉంది. ఏమంది? నీ తలకాయ. నా తలకాయ నా మెడమే ఉండకపోతే నీ తలకాయ ఉంటుందా? అవునండి మాస్టారు, మొన్న ఈ నది నీళ్లు మొన్న ఇక్కడి మెట్ల వరకు ఉన్నాయి, ఇప్పుడు ఏంటండి చాలా తగ్గినాయి. అవునా మాస్టారు, ఒక్క 5 నిమిషాలు నాకు టైం ఇవ్వు. ఎక్కడికండి? మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచే నీళ్ళు తీసుకొచ్చి ఇందులో పోస్తా. అన్న టైం ఎంతైంది? వాచ్ లేదు నా దగ్గర. నీ దగ్గర ఫోన్ ఉంది కదా? చెప్పురా. సేమ్ అదే ప్లేస్కి నేను నిన్న వెళ్ళాను. వచ్చావా? నువ్వు కనపడలేదే. లేట్గా. ఆగు ఆగు బాబు, ఇట్రా. పొద్దున్నే నీకు నేనే దొరికానా? నా తాళమయ్యు. పైకి చూడు. ఇట్రా. నువ్వే కదా నా మొబైల్ ఎత్తుకెళ్ళింది? అవును, నీ మొబైల్ ఎత్తుకుపోయినవన్నీ ఇప్పుడు దసరా సెలవులు ఉన్నాయి కదా, మంచి ఆఫర్స్ ఉన్నాయి. నీ మొబైల్ మా ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు, కొత్త మొబైల్ తీసుకో. ఈ పర్సులో డబ్బులు ఇవన్నీ వాడుకో బ్రో. రైట్, ఓకే, బాయ్. అరే అమౌంట్ అడిగితే పర్సే ఇచ్చాడే. అమౌంట్ ఇస్తాడనుకుంటే ఖాళీ పర్సు ఇచ్చాడేంటి? ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చాడా? అన్న ఆగే, ఎక్కడికి వెళ్తున్నావే? అటెన్తున్నా. ఏ బాబు, ఏం చేస్తున్నావు? గడ్డే వీక్తున్నా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజంగా అన్నా, చూడు గడ్డి వీక్తున్నా. అవు రవి, నేను కనిపించలేదు కదా, ఇటు వెళ్ళావు? నేను నిన్న విజయ్ నేను ఇద్దరం కలిసి బండి మీద అటు ఇటు తిరిగినాం. ఎందుకు అంటే నిన్న సూర్యగ్రహణం కదా, ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. అవును, సూర్యగ్రహణం అంటే ఏంటిది అసలు? ఇన్ని రోజులైనా నీకు అది తెలీదా? సూర్యుడిని పాము మింగుతుంది. ఏంటి, అంత పెద్ద సూర్యుడిని ఇంత చిన్న పాము మింగుతుందా? చూశారా, అంత పెద్ద సూర్యుడిని ఇంత చిన్న పాము మింగిందట. నాకు అన్ని అబద్ధాలు చెప్తుండు. ఈరోజు చాలా చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా చిన్న చిన్న పిల్లలు కూడా తమ బ్యాగ్స్ నిండా బుక్స్ నింపుకు వెళ్ళడం నాకు నచ్చలేదు. అది చూసి నా గుండె తరుక్కుపోతోంది. అది నాకు నచ్చలేదు. ఓకే, బాబు, ఇక్కడ బావర్చి బిర్యానీ సెంటర్ ఎక్కడమ్మా? లేదు సార్, ఇప్పుడే తినొచ్చు. ఒకవేళ నువ్వు తీసుకొస్తే విత్ స్పెషల్ బోన్లెస్ తీసుకురా. ఏంటంటే నేను బోన్స్ ఉంటే నేను తినను. కొమ్మ ఉయ్యాలా. బాబు, కాలేజీకి పోకుండా ఈ పాటలేంటి, ఎగరడం ఏంటి? ఏం పిచ్చి పనులు చేస్తున్నావో? నా పాట నా ఇష్టం మట్టి పడతా. నువ్వెవడివి? ఇంత మంచి పాటల్ని చెడగొట్టేస్తున్నావు కదరా, ఘోరంగా పాడి. నేను చెడగొడుతున్నానా? అమ్మాయి పాట పాడడానికి అంత ఫేమస్ అయింది, ఇంకా కొమ్మ పట్టుకుని వెళ్తున్నా. నేను ఫేమస్ కావద్దా? నిజంగా నువ్వు మంచివి కాదురా. అరే ఏంట్రా, ఏం చేస్తున్నావు? చేసేదానికి అర్థం ఉందా? ఏంటిది? నాకు ఫోన్ ఇవ్వమంటే నాకు ఎందుకు ఇస్తలేవు? నీకు ఫోన్ నేను ఎందుకు ఇవ్వాలరా? నాకు లేదు ఫోన్, నాకు ఇవ్వు. ఏమంటే నేను వదిలిపెట్టా. అసలు నువ్వు ఎవరు అని నేను ఇవ్వాలరా? అరే ఎవరా నువ్వు? నా కోపం వస్తుంది. వదులు ముందు. నేను వదిలా.
అరే వదలరా. వదలా, నా ఫోన్ ఇస్తే వదులుతా. అన్నా అన్నా, ఏం చేస్తున్నావు? ఏం పిచ్చి పని చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సరదాగా ఇక్కడ చెరువు కట్టున్న వద్దు రాళ్ళేసుకుంటున్నాను. వద్దు వద్దు వద్దు. అన్నా అన్నా, పెద్దరన్నా, ఎక్కడున్నావు? అరే బాబు, ఇక్కడ చచ్చాను. ఇక్కడ ఎక్కడున్నావు? ఇక్కడ రా, ఇక్కడ. కనిపిస్తలేవు నాకు. ఇక్కడ అంటే ఆడిపోతావు. అన్నా ఏందా, నన్ను ఇక్కడ ఉన్నారు కదా, అక్కడికి ఎందుకు పోయినావు? నేను సరదాగా నీళ్ళల్లో రాళ్ళేసుకుంటుంటే నీ కంగారుకి లోయలోకి తోసేసావు. అన్నా, చంద్రగ్రహణం అంటే ఏంటిదన్నా? ఏంట్రోయ్, అది కూడా తెలీదా నీకు? చంద్రుణ్ణి పాము మింగుతుంది. అరే బాబు ఇట్రా, కావాలంటే అదిగో చూడు చంద్రుడు. మొన్న సూర్యగ్రహణము సూర్యుని పామింగుతుందని అబద్ధం చెప్పినావు. ఇప్పుడు చంద్రగ్రహణము పామింగుతుందని అబద్ధం చెప్తున్నావు. చిన్న పిల్లాడికి నువ్వు అబద్ధం చెప్తావా? అబ్బా, ఈ పిల్లలేంట్రా బాబోయ్, పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి మొత్తం పాడైపోతున్నారు. నిజం చెప్పినా వింటలేదు. ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో. అలసిపోయాను, నేను చాలా అలసిపోయా. చిరాకుతో ఉన్న మా వాడికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి అలసిపోయావా? కంప్లైంట్ తాగు, నాలాగా దృఢంగా కా. కంప్లైంట్ తాగండి, అందరూ ఎట్లాగైనా నాలాగా తయారవ్వండి. చూశారు కదా, కంప్లైంట్ తాగండి, మా వాళ్ళగా తయారు కండి. ఇదొకే. చుట్టుపక్కల అడుగుదామంటే ఎవ్వరూ లేరు. ఎవరో వస్తున్నట్టున్నారే. ఏ బాబు, ఒక్కసారి ఇటు రావా? ఫోటోలు సూపర్ తీసిన, కాకపోతే ఒక చెయ్యి పైకను ఇట్లా కాలు ఇట్లాను సార్ అయ్యో, సెల్ఫీ మోజులో పడి నా ఫోన్ నేనే పోగొట్టుకున్నానే. నిజామాబాద్ పోవాలంటే అడ్రస్ ఎక్కండి. అసలు నేను అతన్ని ఏం అడిగినా అతను ఏం చెప్పిండు? పొద్దున్నే ఇట్లాంటి వ్యక్తి తలిగింది బాబు. చెప్పరా రవి. చెప్పరా యూట్యూబ్ స్టారు. నేనా? నువ్వేరా? గుడి వెనకాల ఉన్నా. గుడి ముందరున్నారా?